తాగిన మత్తులో ఇళ్లల్లోకి జొరబడి లైంగికంగా వేధిస్తున్నారని ఆత్మకూరు ఎక్సైజ్ సిఐ ముందు గిరిజన మహిళలు వాపోయారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం మీనగల్లు గిరిజన కాలనీ సమీపంలో వైన్ షాప్ పెట్టడంతో గిరిజన మహిళలకు రక్షణ కరువైంది. వైన్ షాప్లో మద్యం సేవించిన మందుబాబులు ఆ కిక్లో నేరుగా గిరిజన కాలనీలోకి ప్రవేశించి గిరిజన మహిళలను పంపించాలని మహిళలకు వెలకడుతున్నట్టు ఆత్మకూరు ఎక్సైజ్ సిఐ ముందు గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అక్కడి నుండి మద్యం షాపులను తొలగించడం వీలు కాదని, గిరిజన మహిళలకు రక్షణ కల్పిస్తామని ఎక్సైజ్ సిఐ తెలిపారు. తమకు షాపు ఎత్తివేస్తేనే రక్షణ లేని పక్షంలో గిరిజన మహిళలైన మాకు మానప్రాణ రక్షణ ఉండదని తెలిపారు. రోడ్లో పెట్టారు. తాగి వచ్చేది ఇళ్ళలో ఎవరైనా అమ్మాయిలు ఉంటే డబ్బులు ఇస్తాము, మీకు కావాలంటే ఇస్తాము అని అందులో అడిగింది కూడా మా పాపనే అడిగేస్తారు. మేము పూటకి సంపాదించేటప్పుడు మేము 4 గంటలకే పనికి వెళ్ళాలి. మాకు పని చేసుకుంది మాకు జరగదు. అక్కడ దగ్గర అందులో నాకు భర్త లేదు సార్. మేము పూటకి సంపాదించుకొని మా పిల్లల్ని పెట్టుకుని తాగుతున్నాం. ఇక్కడ యానోదోళ్ళు ఉన్నారా, మంచి పిల్లలు ఉన్నారా, మంచి వాళ్ళు ఉన్నారా అని ఆగం చేస్తున్నారు. అందుకని మేము అనంతసాగరం మండలం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. ఇస్తే 4 రోజులు పోలీసు ఆయన కానిస్టేబుల్ని పెట్టాడు. 5వ రోజు ఆయన రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఆడుండే సార్ తీసుకుని మా ఇళ్ళకి పై పక్కన పెట్టారు సార్. ఇప్పుడు అక్కడికి వచ్చి తాగిన వాళ్ళంతా మా ఇళ్ళకి వచ్చి మా పిల్లకాయల్ని పంపిస్తారా, మీకు ఎంత కావాలి, మీకు ఎంత కావాలని ఇస్తామని కారు వేసుకుని చిల్లల్లోకి వచ్చి అడుగుతున్నారు సార్. మాకు అక్కడ సాకు